అదే ఏదో ఒక రెస్టారెంట్కి అయితే పోదాం రా. బయట తిందామంటే కథం ఫస్ట్ ఉంటావు నువ్వు. అరే ఈ రెస్టారెంట్కి పోదామా? ప్రైజెస్ కూడా అఫోర్డబుల్, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. సరేరా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏమో అనుకున్నాం కానీ అంబియన్స్ మస్తు ఉందిరా. అరే మీకు ఈ బ్రాండ్ ఫౌండర్స్ గురించి తెలుసారా? ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేస్తారని విన్నాను. అవునరా, నేను కూడా రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో చూసాను. మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందారా మనం కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని? ఏం మాట్లాడినావురా? అన్ని డబ్బులు మన కాడ ఉంది. అవునరా, వాళ్ళకేమో లక్ బాగుందో లేకపోతే బ్యాక్ సపోర్ట్ వల్లనో వర్కౌట్ అయింది. అందరికి అట్లా అవుతుంది ఏంది? అరే ఎవరు సక్సెస్ అయినా లక్కేనా ఏంది, హార్డ్ వర్క్ మ్యాటర్స్ రా. అలా వీడియోగా చూడకండి. బై ది వే ఐ మనీ, వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ రైజింగ్ ఫ్లేవర్స్. హాయ్ సార్, మీ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్లేదు సార్, ఇదంతా ఏమొద్దు, నార్మల్గా మాట్లాడుకుందాం. మిమ్మల్ని చూస్తుంటే మమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో బిజినెస్ స్టార్ట్అప్ అని మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను. అవునన్నా, లైక్ మీ సక్సెస్ చూసాక మా నమ్మకం కూడా పెరిగింది. అలా ఏదో డిస్కస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? RMY కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ బ్రో. నైస్ నైస్. ఏమైనా ఆర్డర్ చేస్తారా? ఇంకా లేదన్నా, చూస్తున్నాం ఏ ట్రై చేయాలని. అవునా? దీపక్, చికెన్ స్టిక్స్ తినండి, బాగుంటుంది. చికెన్ స్టిక్స్ తీసుకురా. అవునన్నా, మీరు కూడా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు కదా, మీ స్టోరీ చెప్పొచ్చు కదా. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు చేద్దాం అనుకున్నారు? అదొక పెద్ద కథ, షార్ట్గా చెప్పేస్తాను. ఓకే అన్న. మేము కూడా సేమ్ మీలా ముగ్గురం ఫ్రెండ్స్, అనిల్, అరవింద్, ఇంకా నేను. ఏంద్రా బాబు, కొంపలు మునిగిపోయినట్టు అన్నిసార్లు ఫోన్ చేసావు? మనం చెప్పినా కదరా, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వర్క్ చేసే కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయంట అని. మా అన్నయ్యతో ఒకసారి కాల్ చేసి మాట్లాడమన్నా. బాగుంది కదరా? బాగుంది మామ. ఏం చెప్పిన చెప్పురా. చేద్దాం మామ, బిజినెసేగా చేద్దాం. ఆమె ఇట్లా చూసుడు బంద్ చేస్తే ఎన్నడో బాగుపడదు మనం. సర్లేరా బాబు, చెప్పు. మనం చెప్పినా కదరా, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వర్క్ చేసే కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని. ఒకసారి కాల్ చేసి మాట్లాడమన్నాడు. అవునా? పక్కా జాబ్ ఇప్పిస్తారా మాట్లాడంగానే? ఇప్పిస్తారా, మన స్కిల్స్ అంత గొప్పగా ఉన్నాయి మరి. అబ్బో సర్లేరా, మాట్లాడదాం కానీ ఏడోకిగా మనీ అని కాల్ చేయి. టైం 10:30 అయిందంటే వాడు ఇంకా పడుకొని ఉంటారా, ఇంకా లేచి ఉండడు. ఫస్ట్ అయితే మన ఇద్దరు మాట్లాడినాక డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోదాంలే. ఒకసారి అయితే కాల్ చేయరా వాడికి. చెప్పిన గారు వాళ్ళు లిఫ్ట్ చేయడని. ఫస్ట్ అయితే తనతో మాట్లాడదాం. రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసా అన్న. ఓకే అన్న, బాయ్. వాణి గురించి కాల్ చేయాలి కదరా. ఈ కంపెనీ కన్నా మనతో పని చేయించుకునే అదృష్టం ఉందో లేదో. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? Yes, come in. Please take your seat. థ్యాంక్ యూ సార్. Could you please introduce yourself? హలో సార్, ఐఎమ్ రావుల మనోహర్, recently graduated from RMY College of Engineering and Technology in the stream of CSE. I have done few projects based on AI. They are text-to-image generator, AI-based voice assistant, and few more. I'm good with Python, JavaScript, HTML, CSS. Can you please explain about the OOPS concepts with a real-time example for each? Okay, Mani. I think you are the best fit for this position. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ గురించి అడగగానే ఒక 10 లక్షలు అందామా? మరీ ఎక్కువైపోద్దేమో. We would like to offer you 15 LPA and it is non-negotiable offer. Hello, Mani. Hello, Mani. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Okay, Mani. You can join from Monday onwards.
ఏందన్నా అప్పుడే లేచినావు? పడుకో, ఇంకొంచెంసేపు పడుకో. ఏ అమ్మాయిలు చూసిడే కాదు, అప్పుడప్పుడు చేయలు తీయడం కూడా తెలవాలి. ఏందిరా మిల్లులే, పొద్దుగాల 15 లక్షల జాబ్ పోగొట్టిర్రు. 15 లక్షల జాబా? అరే నువ్వు ఒక్కడే తెచ్చుకుంటావా? ఎట్లా తెచ్చుకోవాలి చెప్పురా మాకు కూడా. అరే కలలో రా, పోనివ్వండి రా బాబు. చెప్పండి ఏంటో, పొద్దుగాల వచ్చి నిద్ర ఖరాబ్ వేసిర్రు. అన్నా టైం చూసినావా? 11 అయింది. పొద్దుగన్నారా నీకు? అప్పుడే 11 అయిందారా? ఎడు వేస్తున్నారు? అనిల్ మొన్న చెప్పిండు కదరా వాళ్ళ అన్న ఫ్రెండ్ గురించి. ఆయనతో జాబ్ గురించి ఇప్పుడే మాట్లాడొస్తున్నాం. ఏమన్నాడు రా? జాబ్ ఇప్పిస్తానడా మరి? అప్డేటెడ్ రెజ్యూమ్స్ పంపండి రా, ఇప్పుడు ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకోవట్లే, ఏదైనా ఉంటే నేను చెప్తా అన్నాడు. అందరు చెప్పేది అదే గారా? అవునరా. ల్యాప్టాప్ ఎక్కడ్రా? అక్కడ ఉంది, మీరు రెజ్యూమ్స్ని అప్డేట్ చేయండి, నేను ఇప్పుడే 5 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తా. నాకు నమ్మకం లేదురా. సరేరా. ఎంతవరకు వచ్చిందిరా? రెజ్యూమ్ చేయడము జరిగింది, ఆ అన్నకి పంపడం కూడా జరిగింది. అప్పుడేనా? నువ్వు పోయి అరగంట అయింది మరే. అది సరే కానీ రేపు వాకిన్స్ అవుతున్నాయంట గచ్చిబౌలిలో, పోదామా? నాకైతే పోయి వేస్ట్ అనిపిస్తుందిరా. ఏ చల్, నీకేం తెలుసురా, రేపు పోదాం రా మనం. సరేరా మరి 10కి అట్లా పోదాం, ఇంటికి వచ్చేయండి. సరేరా మరి, ఇంటి నుండి కాల్ వస్తుంది, రేపు కలుద్దాం. ఏంట్రా ఎంతసేపు పడుతుంది నీకు? అదేం లేదు కానీ ఏంట్రా ఈ అవతారాలు? ఏమైంది మామ, స్టైల్గా లేదా? ఇంకా మనకు జాబ్ వచ్చినట్టే. అరే ఇప్పటికే లేట్ అవుతుందిరా. అదేంట్రా ఎవరు కనిపిస్తలే, ఇంటర్వ్యూలు అయిపోయినాయి అంటవా? పదండ్రా. అలా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూయర్ ఉండి వాళ్ళ రిలేటివ్స్ ఎవరికో ముగ్గురికి జాబ్స్ కావాలని చెప్పి వాటిని వాళ్ళకి రిఫర్ చేశాడు. అట్లీస్ట్ ఇంటర్వ్యూ కూడా తీసుకోకుండా విల్ గెట్ బ్యాక్ యూ అని రెజ్యూమ్స్ అని తీసుకొని రిటర్న్ పంపించారు. ఏంట్రా కష్టపడంతో నుంచి వస్తే ఇంటర్వ్యూ అవ్వలేదు, ఏం చేద్దాం రా ఇప్పుడు? మామా మ్మ్. ఇప్పుడు సినిమాకి పోదామంటే ఏమంటారో? చెప్పురా. ఏం లేదురా. చెప్పురా, పర్లేదు. ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా, కనీసం సినిమాకి వెళ్ళిన సాటిస్ఫాక్షన్తో అయినా ఇంటికి పోదామని. అవసరం మరి ఇప్పుడు? నువ్వు ఉండరా, ఏ మూవీకి పోదాం రా? యూఐ రా, మస్తుందంట, ఇందాకే చూసా రివ్యూస్. మళ్ళీ ఇదో బొక్క మనకి. ఎంత డెడికేషన్ రా సినిమా అనేసరికి. సరే పోదాం పదండిగా. ఏమైందిరా మని అట్లున్నావు? ఎక్స్ గుర్తొచ్చినట్టుంది. ఆడుదురా. అరే ఒకసారి ఇటు రండి. ఏంట్రా? అరే రేపు 10:30 నుండి 1 వరకు వాకిన్స్ అవుతున్నాయంట్రా, వెళ్దామా? వెళ్దామా కాదరా, వెళ్ళాలి. ఆ అన్నని చూడండి రా, 10,000 పెట్టి నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. లక్షలు పెట్టి చదివి 10,000 జాబ్కి వెళ్దామంటారేంట్రా మీరు? అవునా, సరేరా మనం కూడా స్టార్ట్ చేద్దాం, కానీ అంతకన్నా ముందు ఒక ప్లేట్ బజ్జీలు లేరా. మామ నేను రెడీరా, రేపు వాకింగ్ పోదాం. అనిల్ నువ్వు రావట్లేదారా? రేపు పొద్దున 8:30 సరికి రెడీగా ఉండండి రా. ఇంకోటి చెప్పడం మర్చిపోయారా? ఏంట్రా? మంచిగా ఫార్మల్ డ్రెస్లో రండి రా, లాస్ట్ టైం లాగా జీన్స్లో కాకుండా. అబ్బా ఏమైందిరా? మామ ఒక్క ఫార్మల్ షర్ట్ కూడా సరిగ్గా లేదురా. ఈవినింగ్ షాపింగ్ పోదాం కదరా. ఇప్పుడు గుర్తొచ్చిందారా? సరేలే పోదాం. హలో అన్నా, ఎక్కడున్నావు? ఏం లేదన్నా, కొంచెం డబ్బులు కావాలి. మామ ఈ షర్టు బాగుంది కదా? కళ్ళకి నచ్చితే సరిపోరా, జేబుకి కూడా నచ్చాలి. రే అనిల్ ఇదేమైందిరా? షర్ట్ బాగానే ఉందిగా, ఇంత చీప కాకుండా మన రేంజ్కి తగ్గట్టు చూడు.
హాయ్ అన్న, ఏమైనా మనీ అరేంజ్ అయ్యాయా? ఏరా ఇది తీసుకుందావా? ఫస్ట్ చూసినప్పుడు బాగా నచ్చినాయిరా, కానీ ఇప్పుడు ఏం నచ్చట్లే. సరేరా, నాకైతే ఇది నచ్చింది, తీసుకుందామా? సరేరా తీసుకుందాం. రేయ్, మీరు కొంటే నేను మోయాలారా? పట్టుకో. అది నీకోసమే రా. అరే ఎమోషనల్ అయింది చాలు కానీ ఇంకోసారి అబద్ధాలు చెప్పకు. అలా నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాం, కానీ అక్కడ రిజెక్షనే. ఏమైందిరా ఇంటర్వ్యూ? అయిందే, కంపెనీ మొత్తం నా పేరు మీద రాస్తా అన్నారు. అదేంట్రా అలా అంటావు? అసలు ఏమైంది? ఏముందమ్మా, ఇంటర్వ్యూ అంతా తీసుకొని ₹1,00,000 కట్టమన్నారు. అవునా, ఏమన్నావురా మరి? ఆలోచించుకొని చెప్తా అని బయటకు వచ్చేసిన. అవునా మరి, సరే అనకపోయినవరా? డాడీకి చెప్పి ఎట్నో అట్లా కట్టేద్దాం కదా నాన్న. అదంతా డబ్బులు దొబ్బేసి స్కామ్లే అమ్మా. ఇట్లా కూడా చేస్తారా అసలు? ఇంతకంటే దారుణంగా చేసే వాళ్ళు కూడా ఉంటారమ్మా. నువ్వు ఎక్కువ ఆలోచించకలే. అరే మనీ, చికెన్ వండమన్నావు కదా, తీసుకురా పోయి. వెళ్తున్నా అమ్మా. హాయ్ అన్న, 1 కేజీ చికెన్ ఇవా? హాయ్ మనీ, బీటెక్ అయిపోయినట్టుంది కానీ ఇది ఏం చేస్తున్నావు ఇప్పుడు? అయిపోయిందన్న, జాబ్ సర్చింగ్. అవునా, ఏం రాలే నీకు కాలేజ్కి వచ్చే జాబ్లల్లా? మా బాబాయ్ కొడుక్కి కాలేజ్ ఉన్నప్పుడు జాబ్ వచ్చింది తెలుసా? అవునా? ఇదిగో తీసుకో. ఎంత అన్నా? 270. ఇంటర్వ్యూకి పోయిన ప్రతి చోట ఏదో ఒక ట్విస్ట్ అయిందిరా మనకి. ఒకడేమో డబ్బులు కట్టమంటాడు, ఇంకొకడేమో అన్ని సెట్ అనుకొని ఓ పెంచుకుంటామో లేదో వెంటనే బయటకు వచ్చి విల్ గెట్ బ్యాక్ యూ అంటాడు. అవునరా, బయటే కాదు కల్లో కూడా అంతే జరుగుతుందిరా. ఇలా అయితే మనం ఎప్పుడు సంపాదించేది, ఎప్పుడు బిజినెస్ పెట్టేది? ఏం చేస్తాంరా, మన టైం బాగాలేదు, ఎవరినైనా ఏం లాభంలే. అవునరా. ఇవన్నీ ఇట్లుంటే ఇంట్లో నుండి బయటికి వెళ్తే జాలిగా కనిపించిన ప్రతోడు ఏం చేస్తున్నావు, నీ కాలేజీలో జాబ్ రాలేదా, మా అన్న బిడ్డకు వచ్చింది, మా మామ కొడుకు వచ్చింది అని కూడా చంపుతారు. ఇంకొక ఆయనేమో ఏదో ఒకటి చేయాలమ్మా, మీ నాన్న చాలా కష్టపడుతున్నంటాడు. మన అమ్మ నాన్న కష్టపడుతున్నారని మనకు తెలియదారా? వాళ్ళు కష్టపడుతున్నారనే కదరా మంచి కాలేజీలలో సీట్ వచ్చినా సరే ఫీజు ఎక్కువ అని Tier 3 కాలేజీలలో జాయిన్ అయింది. నాకు కూడా మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ కొడుకుని 88లో డొనేషన్ కట్టి మరీ జాయిన్ చేయించారు. వాడికి జాబ్ వచ్చిందో లేదో మా అమ్మతోనే అరేంజ్ ఏం చేస్తలేడా అని అడగడం స్టార్ట్ చేసింది. అయినా ఈ జాబులు గీబులు కాదరా, ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ మారేలా చేయాలి. అంతే లేరా, కొందరేమో మంచిగా చెప్తారు, ఇంకొందరేమో ఏం చేస్తలే అని గుర్తు చేయడానికి మరీ చెప్తారు. ఇవాళ రేపేవర్రా మంచిగా చెప్పేది, 100 ఉంటారేమో. అంటే అంతా అనుకో, ఇక ఇట్స్ ఎ ఫేస్ రా, ఇక అందరికి అవుతూనే ఉంటాయి, తప్పదు. అలా చిన్నది పెద్దది అంటూ ఏం లేకుండా ఎక్కడ ఇంటర్వ్యూస్ జరిగితే అక్కడికి వెళ్ళి ట్రై చేసాం, కానీ ఒక్కటి వర్కౌట్ అవ్వలే. హలో రే, ఏడున్నావు? ఇంట్లోనే రా, చెప్పు. ఏం లేదు, గ్రౌండ్కి రా. మీరు ఆడండి రా, నేను తర్వాత వస్తా. సరే తొందరరా. ఏంట్రా మీ డాడీ కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి అంటాడు. ఏముందిరా, జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతుండు. ఏం చెప్పినావురా? నేనన్నా ఇంటర్వ్యూకి వెళ్ళిన అంకుల్, ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే అని చెప్పిన. అవునా? రే మనీ, ఆడుతురా. రే నిన్నేరా. మీరు ఆడండి రా, నేను తర్వాత కలుస్తా. ఏంట్రా వీడికి ఇది అయింది కానీ చెప్పట్లే. అవునరా. ఇట్లా కాదు కానీ సాయంత్రం బయటకు వెళ్దాం. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? ఒక 600 ఉన్నాయిరా. నా దగ్గర ఒక 400 ఉన్నాయిరా, సరిపోతాయి కదా? సరిపోతే లేరా. రే అనిల్, అనేది తెచ్చావా? తీసుకొచ్చా. రే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ, డబ్బులు ఎక్కడివి? అవన్నీ నీకెందుకు కానీ అసలు ఏమైందిరా, ఎందుకు ఇట్లున్నావు? ఏం లేదురా. అరేరా, ఫస్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడు చెప్పురా, ఏమైంది, ఎందుకు అట్లున్నావు? ఏముందిరా, ఎక్కడ పోయినా ప్రతి ఒక్కడు ఏదో విధంగా ఇన్సల్ట్ చేయడానికే చూస్తున్నా, డబ్బులు లేవని, జాబ్ లేదని. అరే వాడు ఎవడో అనడాని నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా? దానికి ఏం బాధ లేదురా, ఇలాంటివన్నీ చూసి చూసి అలవాటు అయిపోయింది. మరి ఇంకేంట్రా? కొత్తగా ఏముందిరా అనడానికి. ఏమైనా తీసుకుందామని ఏదైనా షాప్కి వెళ్తే అక్కడ ఎవరన్నా కొంచెం డబ్బులున్న వాళ్ళు రాగానే కథం మనకిచ్చేవన్నీ మరి వాళ్ళకి ముందు ఇస్తారు. ఏం మన లక్కీ భాస్కర్ సినిమాలో లాగా. ఇలా ఒకసారి ఏం కాదురా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలానే జరుగుతుంది. కానీ మా సొంత మావయ్యరా, వాళ్ళ కొడుకు ఫారెన్కి వెళ్తున్నాడు,
పార్టీ ఇస్తున్నామని కాల్ చేసి మమ్మీకి రమ్మని చెప్తే మమ్మీకి ఫీవర్ ఉండి నన్ను వెళ్ళమన్నది. ఇంకేట్రా మనీ పార్టీ అంటే చిల్లా. హే నువ్వు ఆవురా, ఎప్పుడేం మాట్లాడలేదు నీకు, నువ్వు చెప్పురా. అక్కడికి నేను వెళ్ళననే అన్నా. మమ్మీ ఉండి వెళ్ళమంటేనే వెళ్ళినరా. వెళ్ళి మా మామని కలిసి మాట్లాడినో లేదో ఇక స్టార్ట్ చేసిండు. ప్రతి దాంట్లో కంపేర్ చేస్తూ మీకు ఇది లేదు మాకు ఉంది, మీ కార్ లేదు మాకు ఉంది, మీరు ఏం చేయాలనుకున్నా చేయలేరని ఇండైరెక్ట్ గా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అదే పెద్ద మనిషి మా పెద్దనాన్న కొడుకు రాగానే మాట్లాడే విధానమే వేరురా. ఎందుకంటే వాళ్ళకాడ డబ్బులు ఉన్నాయి, మన దగ్గర లేవు కాబట్టి. పోనీరా, 199 మంది రిలేటివ్స్ ఇలానే ఉంటారా. బాగుపడితే చూడలేరు, బాగాలేనప్పుడు ఏదో ఉద్ధరిస్తున్న పేరుతోనే అవమానిస్తారు. అవునరా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు? ఇట్లా అయితే కష్టం రా. ఏదో ఒకటి చేసి మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం ఏంటో చూపించాలిరా ఒక్కొక్కరికి. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? అరే అప్పుడే మంది ఎక్కువైందా ఏంది? రే లేకపోతే ఏంట్రా, నచ్చిన వస్తువు కొనాలంటేనే 10 సార్లు ఆలోచించుకునే సిచ్యువేషన్ మనవి. బిజినెస్ పెట్టాలంటే ఊగినా ఏంది, ఇన్వెస్ట్మెంట్ ఏడు నుంచి వస్తుంది? నేను డిసైడ్ అయినారా, ఏం చేసి అయినా సరే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని. సరేరా, అంత బానే ఉంది, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఎట్లా స్టార్ట్ చేద్దాం? ఎట్లా స్టార్ట్ చేద్దాం రా? అరే మేజర్గా మన బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఎక్కడైనా స్నాక్స్ లైక్ పానీపూరి, మిర్చీలు, పునుగులు ఇలాంటి ఐటమ్స్తో బిజినెస్ చాలామంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చేస్తున్నారు కదా. మామ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏంట్రా? ఏం లేదు మామ, ఇప్పుడు రోడ్ల పక్కన బండి పెట్టి ఎలాంటి బ్రాండింగ్ లేకుండా అమ్ముతారు కదా, అలాంటివన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తాయి. అరే ఇదంతా వింటుంటే నాకు ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలనిపిస్తుందిరా. కానీ ఇవన్నీ చూడడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయిరా. నిజంగా దిగితే మనతో ఏది అవ్వదు. ఎందుకు ప్రతిదానికి నెగిటివ్గా మాట్లాడుతావు? 3 years నుండి ఖాళీనే ఉన్నాం కదా, కనీసం ఇప్పటికైనా ఏదో ఒకటి చేద్దాం. సక్సెస్ అయితే హ్యాపీ, లేదంటే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా స్టార్ట్అప్ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుందాం. నువ్వు చెప్పురామని. ఫస్ట్ ఏం చేద్దాం? అంతకంటే ముందు మనం రోడ్ సైడ్ ఉన్న బండ్ల దగ్గరికి పోయి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేయాలి. రేపటి నుండి స్టార్ట్ చేద్దాం మామ ఈ ప్రాసెస్ అంతా. సరే మామ, చేద్దాం రా. సరే మామ, రేపు కలుద్దాం మరి. వెళ్దాం మరి అరవింద్. హాయ్ అన్నా. హాయ్ అన్నా, ఎట్లున్నావు? బిజినెస్ ఎట్లయితుందన్నా? అలా ఫైనల్గా మా బిజినెస్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేసేసి దాని తర్వాత మనం ఇన్వెస్టర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పి ఒక స్ట్రాటజీ చేసాం. మామ మొత్తానికి మన బిజినెస్ మీద రీసెర్చ్ చేసి ప్లాన్ రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇన్వెస్టర్ని వెతకడం ఎలారా? అరే నాకు తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉన్నారా, రేపు కలుద్దామని చెప్పిన. ఎవర్రా? మా అన్న వాళ్ళ ఫ్రెండ్ రా. తను యూఎస్లో 6 years వర్క్ చేసి బాగా సంపాదించిండ్రా. ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నానంట. మాకు తెలియనన్ను ఎవర్రా? మా పెద్దమ్మ వాళ్ళ కొడుకురా. నువ్వెప్పుడు మాట్లాడినావురా? ఇప్పుడు ఏందిరా, రేపు పోదాం అనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరిద్దరు వెళ్ళిరండి రా, నేను రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. ముగ్గురులో ఐడియా మీద బాగా క్లారిటీ ఉంది నీకే, అట్లాంటే నువ్వు లేకుంటే ఎట్లారా? ఏముంది, ముగ్గురం కలిసే కదా ప్లాన్ చేసింది. ఇంకేంటి చెప్పు, టెన్షన్ పడకండి. పైగా ఇన్వెస్టర్ మీ అన్న ఫ్రెండ్ అంటున్నావు కదా. సర్లేరా, వెళ్ళి మాట్లాడదంతి. ఏమోరా, ఇక చూద్దాం. అలా మేము ఫస్ట్ ఇన్వెస్టర్ని చాలా హోప్స్తో కలిసాం. కానీ గెస్ వాట్, ఏరా ఏమైంది? చెప్తేనే కదరా ఏదైనా తెలిసేది. ఏం జరిగిందో చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినన్నారా. సరే పోనివ్వండి రా, ఇతను కాకపోతే ఇంకొకరు. అది కాదురా, ఆయన ఛాలెంజ్ చేసి మరీ చెప్పిండు మన ఈ బిజినెస్ మీద ₹1 కూడా సంపాదించలేమని. ఓ, దానివల్ల మీరు ఇట్లున్నారన్నమాట. ఎవరో ఏదో అన్నారని దాని గురించి ఆలోచిస్తారా రా? రీసెర్చ్ చేసింది మీరే కదా, మీకు నమ్మకం లేదా? అది కాదురా మని. ఒకటి గుర్తుపెట్టుకోండి రా, ఎవరో మనల్ని తక్కువ అన్నంత మాత్రాన మనం తక్కువ అయిపోం. మనల్ని మనం తక్కువ అనుకున్నప్పుడు మనం తక్కువ అవుతాం.
లింక్డ్ఇన్లో ఒక ఇన్వెస్టర్ దొరికాడు. రేపటికి మీటింగ్ సెట్ చేసిన. మూసుకొని రేపు 11:30కి రెడీగా ఉండండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ని కలిసాం. చాలా అవమానాలు పడ్డాక ఫైనల్గా ఒక ఇన్వెస్టర్ మా ఐడియాని నమ్మి మా పైన నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో దానివల్ల మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. అది జరిగింది. ఇలా ఎన్ని జరిగినా గివప్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇలా స్నాక్స్, ఫ్రాంచైజెస్ అండ్ రెస్టారెంట్స్తో ఇది మా జర్నీ. అన్న నిజంగా నేను ఒక 20 minutes ముందు వరకు మీరు బాగా రిచ్, ఫుల్ లక్ ఉందనుకుని ఏదేదో బాగాను. కానీ మీ స్టోరీ విన్నాక మాకున్న ఐడియాస్ని కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం అన్న. ఓకే బాయ్స్, దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయాలనుకుంటే ముందు దాంట్లో వచ్చే లోస్ అండ్ హైస్ తెలుసుకోండి, తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే అన్న.